సమరే చింతయా స్థితాం రావణాంచాకృతో దృష్టా యుద్ధాయ సంపస్థితం దైవతైతస్య సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య బ్రవీద్రామ మగశ్చో భగవాన్ ఋషి రామ రామ మహాబాహు శృణుగుయ్యం సనాతనం. ఆదిత్య హృదయంలో అగస్త్యుడు రాముడికి చెప్పిన ఆదిత్య హృదయం ఇది. రామాయణంలో వాల్మీకి యుద్ధకాండలో చెప్పారు. ఇది చదవడం వలన చాలా ఆరోగ్యం అవి వస్తాయి. సరే, 75వ భాగం రామాయణ పారాయణంలో రామ రావణ యుద్ధం. ఈ చెప్పబోయే ముందు మనం ఆధ్యాత్మ రామాయణం, వాల్మీకి రామాయణం రెండు చదువుతున్నామని చెప్పాను కదా. ఆధ్యాత్మ రామాయణంలో రావణుడు ముందు వచ్చి లక్ష్మణుడి మీద శక్తి ప్రయోగిస్తాడు. ఆ తర్వాత రాముడి యొక్క కోపాన్ని భరించలేక వెళ్ళిపోతాడు. వాల్మీకి రామాయణంలో రావణాసురుడు యుద్ధానికి చివరిలో వస్తాడు. అదే శక్తి ప్రయోగించడం ఉంది. తర్వాత హనుమంతుడు సంజీవని తీసుకురావడం అది ఉంది. కానీ రావణుడు ఆల్మోస్ట్ చివరిలో వస్తాడు తనకి. అందువల్ల ఈ ముందు చివర్లు కొంచెం అటు ఇటు పెడితే రావణుడు రాముడు ఒక విధంగా చెప్పాలంటే రెండుసార్లు యుద్ధం చేస్తారు. ఒకసారి రావణుడు రావడంతోనే చాలా భీకరంగా వస్తాడు, లక్ష్మణుడిని దెబ్బ కొడతాడు. అప్పుడు రాముడి యొక్క క్రోధాన్ని చూసి, ఆ యుద్ధ కౌశలాన్ని చూసి పారిపోతాడు, లేదా సారథి పక్కకి తీసుకెళ్తాడు. అప్పుడు సారథిని కోపగించుకుని, నువ్వు ఎందుకు అలా చేసావు అంటే, నేను నీ గురించే చేశాను, మంచి గురించి చేశాను చెప్తాడు. అవన్నీ వాల్మీకి రామాయణంలో బాగా వివరించాడు. తర్వాత మళ్ళీసారి వచ్చే ముందు ఆధ్యాత్మిక రామాయణంలో మండోదరి చెబుతుంది రావణాసురుడికి, నువ్వు ఇలాగా అదేంటిది సీతని ఇచ్చేసి ఉండాల్సింది, ఇంతమంది చనిపోయారు, మీ తమ్ముడును తర్వాత నా కొడుకు అందరూను అని అంటే, తను అంటాడు, నాకు తెలుసు ఆ విషయం, రాముడు విష్ణు అని, సీత మహాలక్ష్మి అని, నేను ముక్తి గురించే ఇది చేశాను నేను అని ఆధ్యాత్మిక రామాయణంలో చివరిలో చెప్తాడు రావణాసురుడు. అంతవరకు రాముడు కూడా నేను భగవంతుణ్ణి అన్నది కొంతమందికి ఆధ్యాత్మిక రామాయణంలో చెప్తాడు. మన పార్వతికి ఎలాగైతే శివుడు చెబుతాడో ఆయన విష్ణుమూర్తి అని, తర్వాత ఆయన కూడా రాముడు కూడా తనకు తెలుసు నేను మానవాకారంలో వచ్చాను విష్ణుమూర్తి అని చెప్పి అన్నట్టుగా ఆధ్యాత్మిక రామాయణం రాశారు. మరి వాల్మీకి రామాయణంలో ఆ మాట రాయలేదు. కానీ వాల్మీకి రామాయణం కూడా కొన్ని చోట్ల రాముడు తన యొక్క ప్రతాపాన్ని, తన యొక్క సార్వభౌమత్వాన్ని చూపించుకున్నాడు. అది ఎక్కడంటే, సముద్రుడు ఎప్పుడైతే తనకి దారి ఇవ్వడో అప్పుడు, అలాగే లక్ష్మణుడు గాయపడినప్పుడు చాలా కోపం వచ్చి, మొత్తం నేను రాక్షస మూకల్ని నేను నాశనం చేస్తానని చెప్పి బ్రహ్మాస్త్రం తీస్తాడు. ఆ మాటకు వస్తే లక్ష్మణుడు కూడా ఇంతకుముందు ఒకసారి బ్రహ్మాస్త్రం తీస్తే ఆయనే వద్దంటారు. బ్రహ్మాస్త్రం తీయడం వలన రాక్షసులు అందరూ పోతారు, పొరపాటు చేసిన వాడు ఒక రావణాసురుడే కదా, ఎందుకు అందరిని చంపడం అంటాడు. అలాంటిది ఆయన కూడా ఆ లక్ష్మణుడు ఎప్పుడైతే పడిపోతాడో అప్పుడు చాలా కోపం వస్తుంది. సరే, ఈ రెండు విషయాలు పక్కన పెడితే రాముని యొక్క యుద్ధ కౌశలం మనం తెలుసుకుందాం. ఈ విధంలో
తర్వాత ఈ భాగంలోనే వీలైతే రావణి వధ కూడా విందాం. మరి చూస్తాను ఎంతవరకు మరి వీలవుతుందో 75వ భాగంలో. సో లక్ష్మణుడు రాముడికి నమస్కారం చేసి, నేను రావణాసుడితో యుద్ధం చేస్తానని చెప్పి వెళ్ళడం. తర్వాత అది రావణాసురుడు శక్తి ప్రయోగించడం, అది ఎవరి మీద, విభీషణుడి మీద ప్రయోగించడం. అప్పుడు విభీషణుడిని రక్షించడానికి ఆయన ప్రయత్నం చేసి లక్ష్మణుడు అడ్డం రావడం వలన సోలం. తర్వాత అప్పుడు ఆయన ఆ దుఃఖంలో ఆయన రాముడితో రాముడు ఆ దుఃఖంతో యుద్ధం చేయడం రావణాసురుడితో, ఆ కోపంలో రావణాసురుడి రథాలని కూల్చేయడం, తర్వాత అవన్నీ జరిగితే విల్లుని కూల్చేయడం అని జరిగితే సారథేమో వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. అది మనం ఇంతకుముందు విన్నాం. అది అయిన తర్వాత రావణాసురుడు మళ్ళీ వస్తాడు. ఆ వచ్చినప్పుడు రావణాసురుడి యొక్క వాళ్ళు ఏమంటారంటే, రావణాసురుడు తక్కువవాడు కాదు, 4 దిక్పాలకులు ఇతని చేతిలో ఓడిపోయారు, ఆయన గెలుస్తాడు అని వీళ్ళకి ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, రాముడుతో యుద్ధం చేయడం, అది ఇందులో వాల్మీకి రామాయణంలో ఒక మాట చెప్పారు. ఎప్పుడైతే ఆ శక్తి లక్ష్మణుడితో పడిపోతుందో అప్పుడు రాముడు, ఓ బల్లెమా లక్ష్మణునికి శుభముగాక, నీలో గల ప్రాణహరణ శక్తి నశించుగాక అని చెప్పేటవాడు. అది దానికి లక్ష్మణాయ సముద్దిశ్య జ్వలంతిమిస తేజప రావణం పరమక్రుద్ధు చిక్షేప నానాద. సో ఆ మాట రాముడు చెప్పడం మూలన అదేంటిది లక్ష్మణుడిని ప్రాణం తీయకుండా ఆ శక్తి ఆపిందని వాల్మీకి రాశారు. అలాగే లక్ష్మణుడు కూడా మేఘనాథుడు అది ఇంద్రజిత్తుని చంపినప్పుడు చివరిలో బాణం తీసి ఒక మాట చెప్తాడు. రాముడు కనుక సత్యవార్క పరిపాలనుడు అయితే ఈ ప్రపంచంలో శ్రీరాముడి కన్నా మేటి అయిన వెలికాడు ఆ వీరుడు కన్నా ఉండకపోతే ఈ బాణం తన్ను చంపుగాక, మా ఇంద్రజిత్తుని చంపుగాక అని వేస్తాడు. ఆ మాట యొక్క ప్రభావం కూడా ఉంది అని మళ్ళీ వాల్మీకి రామాయణం రాశారు. ఎందువల్లంటే ఆ బాణంతోనే మేఘనాథుడు చనిపోతాడని. సరే, ఇప్పుడు మన రామరావణ యుద్ధానికి వస్తే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, అస్మిన్ ముహూర్తేన నచిరాత్ సత్యం ప్రతిశృణోమి, నేను రామం నా జగద్రక్ష వానరా. ఆయన సుగ్రీవుడు చెప్తాడు, నువ్వు ఈ జగత్తులో రాముడో ఇద్దరో ఒకళ్ళే ఉంటారు, అది మీరు త్వరలో చూడగలరు అని చెప్తారు. అంత కోపం చూసి సమస్త ప్రాణులు భయపడిపోతాయి. ఆ ధనుస్సును తీసుకుని పరగా వస్తుంటే రావణుడు పారిపోతాడంటే ఆ సారథి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత అప్పుడు సారథిని ఆయన నిందించి ఇస్తేప్పుడు సారథి చెప్తాడు, నేను నీ శ్రేయస్సు గురించి చేశాను, నువ్వు అలసిపోయినావు, నీ అలసి తగ్గటగానే తీసుకెళ్తాను మళ్ళీ అని చెప్పి తీసుకెళ్తాడు. మళ్ళీ తీసుకెళ్ళేప్పటికి ఇంద్రుడు ఈ మధ్యలో ఏం చేస్తారంటే, రావణాసురుడేమో రథం మీద యుద్ధం చేస్తుంటాడు, రాముడేమో నేల మీద యుద్ధం చేస్తుంటాడు. ఇలా సరైన ధర్మ యుద్ధం కాదని చెప్పి ఆయన
మాతలి అనే తన సారథిని పిలిచి ఆ, తన బంగారు రథాన్ని ఇస్తాడు. ఆ రథం యొక్క గొప్పతనం ఏంటంటే అది నేల మీద ఉండదు, నేలకి 6 అంగుళాల దూరంలో పైకి ఎగురుతూ ఉంటుంది అది. తర్వాత ఆ మనో అంటే మనస్సులో మనం సారథి ఏమనుకుంటాడని దాన్ని బట్టి ఆ గుర్రాలు అవి వెళ్తుంటాయట. ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రుడు అంటే ఇంద్రియాలకు అధిపతి, ఇంద్రియాల అధిపతి అంటే మనసు. ఆ మనసే ఇంద్రుడు అని ఒక సింబాలిక్గా చెప్తారు. అందువల్ల ఇంద్రుడు ఎప్పుడైతే ఇంద్రుని జయించాడు అన్నాడో మనసును జయించినట్టు అర్థం. మరి ఆ మనసును జయించిన రావణుడు మరి సీతా అమ్మవారిని ఎందుకు దొంగతనం చేశాడు, ఎందుకు అపహరించాడు అంటే ఆ మనసు యొక్క కోరికకి అతను లొంగిపోయాడని అర్థం. ఒకవేళ కనుక తత్వంలో మీరు ఆలోచిస్తే మనసును జయించిన ఈ రావణాసురుడు ఆయన బ్రహ్మజ్ఞాని సీతామ్మవారిని తీసుకెళ్ళడం అన్నది చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకి. కానీ తత్వవిచారణ చూసుకుంటే ఎవరు బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళైనా కూడా ఎప్పుడైనా సరే మనసు వాళ్ళని ఓడించగలదు అన్న 6 కోరికలు, కాంతా కనకం కామం అంటారు కదా, అవి ఎప్పుడైనా మనిషిని లభించగలవు. సో రావణాసురుడికి ఆ స్త్రీని తీసుకురావడం అన్నది మానవ యొక్క దుర్బలతని చెప్తుంది అది. తర్వాత అప్పుడు శ్రీరాముడు ఆ మాతలి దివ్యరథానికి నమస్కారం చేసి ఆయన రథానికి దక్షిణపూర్వకంగా చేసి ఆరుహ్యమేహం రథం వీర రాక్షసం జహి రావణం, నాయన ప్రభు ఈ రథాన్ని అధిరోహించు, నీకు నేను సారథిగా ఉంటాను అని ఆ మాతలు చెప్పినప్పుడు ఆయన నమస్కారం పెట్టి దానికి వేస్తాడు. తర్వాత ఆయన ఏ అస్త్రం వేస్తే ఆ అస్త్రం వేసేట. స గంధర్వేణ గంధర్వం దైవం దేవేన రాఘవ అస్త్రం రాజస్య జఘాన పరమాశ్రవాత్ అస్త్రంతు పరమం ఘోరం రాక్షసం రాక్షసాధిప సపర్జ పరమక్రుద్ధ పునరేవ నిశాచర. గాంధర్వాస్త్రాన్ని గాంధర్వాస్త్రంతో, దివ్యాస్త్రాన్ని దివ్యాస్త్రంతో ఆ రావణాసురుడు ఎన్ని అక్షరాలు వేస్తే ఆయన వాటినన్నిటి చేశాడు, తిప్పికొట్టాట. ఆయన అసురాస్త్రం వేస్తే ఈయన గరుడాస్త్రం వేశారట. అలాగా రామరావణుల యుద్ధం ఎంత ఘోరంగా జరుగుతుందంటేట దానికి ఒక రకంగా చెప్పాలంటే రాముడు రావణుడి యుద్ధాన్ని మనం మళ్ళా రామరావణ యుద్ధంతోనే మనం పోర్చవచ్చు అని చెప్పి వాల్మీకి చెప్పాడు. తస్య క్రుద్ధస్య వదనం దృష్ట్వా రామస్య ధీమతః సర్వభూతాన్ని విత్రేషు ప్రాకంపిత చ మేధవి. ఆ ప్రతిభాశాలైన శ్రీరాముడు అలా కోపంతో ఉండగా ఆయన భీకర మొహం చూసి ప్రాణులన్నీ వణికిపోయేట. తర్వాత ఆకాశంలో గంధర్వులు వాళ్ళందరూ అలా నిలబడి చూస్తున్నారట. దదృశస్తే మహాయుద్ధం లోక సంవర్తం సంస్థితం, లోకాలందరూ చూస్తున్నారట. ఆ ఆకాశంలో విమానాలతో దేవతలు, గంధర్వులు, మహానాగులు, ఋషులు, దానవులు అందరూ చూస్తున్నారట. వాళ్ళందరిలో చూస్తూ ఉన్న వాళ్ళల్లో అసురులు ఏమంటున్నారట, రావణుడికి జయం జయం అంటున్నారట. తర్వాత దేవతలందరూ మాత్రం రాముడికి జయం జయం అంటున్నారట. తర్వాత మనం చూసాం కదా, వానర యోధులు ఇంక విజృంభితం చేస్తుంటే అప్పుడు ఆ రావణాసురుడు అనుకున్నట్ట, సో నేను తనకంటే తక్కువ వీరుణ్ణి అనుకుంటున్నాడేమో నా సారథి అనుకుని, నువ్వు భయపడుతున్నావా రాముడిని చూసి అని అడుగుతాడు. అంటే నభీతోస్మి నా మూఢోస్మి నో జపోస్మి, నేను నేను భయపడలేదు, మూఢుని కాదు, నేను శత్రువుల యొక్క ప్రలోభానికి లంచానికి నేను పడినవాడిని కాదు, నేను మీరు కష్టపడ్డారు, మీరు అలసిపోయారని చెప్పి తీసుకొచ్చాను, నేను మీరు మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాను మళ్ళీ అని చెప్పి తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళడమే లాస్ట్ అవుతుంది. అప్పుడు
చాలా ముఖ్యమైనది ఈ ఈ మన ఈ భాగంలోనే చెప్పదలుచుకుంది మొదలవుతుంది. ఎప్పుడైతే ఆ రావణాసురుడు అలాగా ఒకసారి కొంచెం బ్రేక్ తీసుకుని వెళ్ళొస్తాడో ఈ లోపున రాముడు ఆలోచిస్తున్నట్ట ఏంటి ఎలాగ చంపడం ఇది అన్న సమయంలో అగస్త్యుడు వచ్చాట. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం చెప్తాడు. ఆ ఆదిత్య హృదయం అంతా నేను ఇప్పుడు ఇక్కడ చెప్పలేను, కానీ ఒక 2 విషయాలు మాత్రం చెప్తాను ఆదిత్య హృదయం గురించి. ఇప్పుడున్న యువత అందరూ ఆదిత్య హృదయం చదవడం చాలా మంచిది నా ఉద్దేశం. అది రామాయణంలో ఉంది కాబట్టి వాల్మీకి చెప్పారు కాబట్టి చదవమని నేను అంటలేదు. నేను ఏమంటానంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు వల్లే మన యొక్క భూమిలో ప్రాణాలు నివసిస్తున్నాయి. సూర్యుడు కనుక లేకపోతే మనం ఒక క్షణం కూడా ఉండలేము. సూర్యుడు లేకపోతే భూమి లేదు. మనం సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉన్నాము. సూర్యుడు లోకసాక్షి అంటారు. అంతకంటే గొప్ప ఏంటంటే మన ఎనర్జీ అంతటికీ, మన మ్యాటర్ అన్నింటికీ, వీటన్నిటికీ కూడా సూర్యుడే మనకి సోర్స్. అందువల్ల మన వాళ్ళు ఏదైనా చెప్పారంటే సైంటిఫిక్గాను చెప్తారు, తాత్వికంగాను చెప్తారు. అందువల్ల మనం ఆ సూర్యుడిని మనం పూజించడం అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఆ సూర్యుడు ఎక్కువ ఉండడం వలన మనకి ఈ వైరస్లు అవి మనకు తక్కువ ఉన్నాయి. ఆయన ఏమన్నాడో అన్నది మనం ఇవాళ మొదలుపెట్టినప్పుడే మనం చెప్పుకున్నాం. తతో యుద్ధ పరిశ్రాంతాం సమరే చింతయాస్తాం రావణాంచాకృతో దృష్ట యుద్ధాయి సంపత్సితం దైవ తైసస్య సమాగమ్య ద్రష్టుమభయగతోరణం ఉపాగమ్య బ్రవీద్ రామ మహిష్య భగవాన్ ఋషి రామ. ఆయన చెప్తాడు, రామరామ్ మహాబాహో శృణుబియ్యం సనాతనం. చాలా సనాతనమైన చదువు నువ్వు రాముడు సూర్యుడు గురించి అని చెప్పి సర్వదేవాత్మకో హేష తేజస్వి రసభావన. మొత్తం దేవతలన్నిటికీ ఆయన ఆత్మ అన్నవాడు ఆయన అంటాడు. సో అందువల్ల ఋతుకర్త ప్రభాకర, ఋతువులు తీసుకొచ్చేవాడు కూడా ఆయన. అలాగ మొత్తం అసలు ఆదిత్యవరం చదువుతుంటే మీకు మొత్తం సైన్సే కనిపిస్తుంది అందులోను. అలా ఆదిత్యం బ్రహ్మేశయ నాచితేశాయ సూర్యాయ ఆదిత్య వర్తసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాజోపష నమ. ఎవరనుకుంటున్నావు ఈయనే బ్రహ్మ, ఈయనే విష్ణువు, ఈయన మహేశ్వరుడు, ఈయన ఆయన రుద్రస్వరూపుడు, రౌద్రాయ ఉపష నమ. ఆయన వల్లే మొత్తం ప్రపంచాలలో సృష్టి జరుగుతోంది, నాశనం కూడా అయిపోతున్నాడు. ఒక్క అడుగు గనక సూర్యుడు మన వైపు వేస్తే మొత్తం మన భూమి అంతా మండిపోతుంది. ఎందుకు 10 డిగ్రీలు మారితే మొత్తం సముద్రం అంతా మనకి ఎవాపరేట్ అయిపోయి మనం ఇంకా ప్రాణులు ఉండవు అన్నమాట. అందువల్ల సూర్యుడే మనకి ఆధారం. మరి చాలామంది సూర్యుడిని భౌతిక పరంగా ఆలోచిస్తారు, కానీ మన వాళ్ళు ఏం చెప్పారంటే సూర్య భగవానుడు అన్నారు. కారణం ఏంటంటే మనం ఎలాగైతే మనం శరీరం కాదో, లోపల మనకున్న ఆలోచనలో మన మైండ్ అనేది సాఫ్ట్వేర్ అనుకుంటే, మన బాడీ అన్నది హార్డ్వేర్ అనుకుంటే, మనలో ఆత్మ అన్నది ఆ ప్రాణం కానీ ఈ చైతన్యం కానీ మన ఆత్మ అనుకుని 3 రకాలుగా మనం విభజించారు. వెస్టర్నర్స్ మాత్రం ఇంకా 3వ తారీఖు రాలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే బాడీ మైండ్ 2 అంటున్నారు వాళ్ళు. మైండ్కి బియాండ్ ఆత్మ ఉంది, సోల్ ఉంది అని మనం నమ్ముతాం. ఇప్పుడు ఆయుర్వేదంలో కూడా సోల్తో కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఉంటుంది. అందుకని ఆత్మశుద్ధి ఉన్నవాడికి ఆయుష్ వృద్ధి అవుతుందని చెప్తారు. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే ఆదిత్యుని చదివారో తర్వాత రాముడికి ముదితమాన రావణం ప్రేక్ష యుద్ధాయి సంపాగత్తు సర్వయత్నేన మహతావదే తస్య ధృతో భవతు. ఆ రాముడికి అది అయిన తర్వాత ఒక రకమైన ఒక చిరునవ్వు వచ్చిందట. ఏమొచ్చిందంటే నేను తప్పకుండా ఇతన్ని నేను జయిస్తాను అని ఒక పట్టుదల వచ్చిందట. తర్వాత జరగబోతుంది ఆయనకి కొంచెం అవగతం అయిందిట, నేను గెలుస్తాను అన్నట్టుగా ఉన్నట్టు. మళ్ళీ రావణాసుడు రాగానే యుద్ధం ఘోరంగా జరుగుతుంది. ఆయన ఒక వాడైన బాణం వేశాడు. రావణధ్వజముద్దిశ్య మమోచ నిశంసరం మహాసర్పమైన సహ్యం జ్వలంతం సేజస. ఆ రఘువీరుడు వేసిన ఆ బాణం రావణుడికి ఆ ధ్వజం అంటే పతాకం మీద వేసాట. పతాకం పడిపోయిందిట. ఆ ధ్వజం ఎప్పుడైతే పడిపోయిందో రావణాసుడికి అది ఒక ఒక బ్యాడ్ ఆమెన్, ఒక శుక్రంలా అనిపించింట. అప్పుడు రావణుడు బాణాలు వేసి మాతల్ని కొట్టాట.
రాఘవుడు తన మీద బాణాలు వేసినప్పుడు కూడా ఎక్కువ బాధపడ్డట్టు, కానీ మాత మీద బాణాలు వేసినప్పుడు చాలా బాధపడ్డాడు. భగవంతుడు ఎప్పుడు తను ఏమన్నా కూడా పట్టించుకోడు, భక్తులను అంటే మాత్రం ఒప్పుకోడు. అదే అంబరీషుడు అపాకరణలో కూడా జరుగుతుంది. తర్వాత రామరావణ యుద్ధం ఎలా ఉందో చెప్తున్నారు. రామరావణ యోరు యుద్ధం సుఘోరం రోమమర్షణం. రోమాలు నిక్కపరుచుకుంటున్నాయట అందరికీను, రోమాంచితమైందిట. గంధర్వ అప్సర సంఘ దృష్ట యుద్ధాయమ ఈ యుద్ధము ఇంకో దేంతో మనం పోల్చలేము. గగనం గగనాకారం సాగరం సాగరోపమా రామరావణ యుద్ధం రావణాయోరిన. ఆకాశాన్ని మనం దేంతో పోల్చగలము అంటే ప్రపంచంలో ఇంకేం పోల్చడానికి లేదుట అలాంటిది. అలాగే సముద్రాన్ని సముద్రంతోనే పోల్చగలట, అలాగే రామరావణ యుద్ధాన్ని రామరావణులతోనే పోల్చాలట. అది అప్పుడు ఆ రాముడు ఇక్కడ ఒక విచిత్రం జరుగుతుంది. ఏమంటే రావణుడు మీద రాముడు బాణం వేసి హఠాత్తుగా తన శిరస్సుని ఖండించాట. ఖండించేపటికి మరుక్షణంలోనే ఇంకొక శిరస్సు వచ్చిందట. అలాగే మళ్ళీ ఆయన దాన్ని ఖండిస్తే అలాగా శిరస్సులు వస్తున్నాయట పోతున్నాయట. సో ఆయన రాముడు ఒక చింతలో అనుమానంలో పడ్డాట. ఈ మారీచో విహతో వేస్తూ ఖరో వేస్తూ సుదూషణ క్రౌంచావననే విరాధస్తు కబంధో దండకాననే. నేను ఈ బాణాల చేతనే మారీచుని చంపాను, ఖరదూషణను చంపాను, ఈ విరాధుని వాళ్ళని కబంధుని చంపాను. ఇవేమిటి అస్త్రాలని ఇంతవరకు నాకు చాలా విశ్వసనీయంగా ఉన్నవి ఇలాగ నన్ను ఇచ్చేస్తున్నాయి. ఆ రావణుడిని ఒక శిరస్సు ఖండిస్తే ఇంకో శిరస్సు ఇలా ఖండిస్తుందని చెప్పి ఆయన ఆలోచిస్తుంటే అప్పుడు మాతలి ఒక ఇది ఇచ్చట, నువ్వు ఇతను చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించు అని ఆయన చెప్పగానే ఆయన ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆయనకి అగస్త్యుడిచ్చట. ఆ బ్రహ్మేమో ముల్లోకాలని జయించాలని చెప్పి దేవేంద్రుడికి బ్రహ్మాస్త్రం ఇస్తే ఆయనేమో ఆ బ్రహ్మాస్త్రాన్ని అగస్త్యుడికి ఇస్తే అగస్త్యుడు రాముడికి ఇచ్చాట. సో బ్రాహ్మణ నిర్మితం పూర్వం ఇంద్రార్థం అమిత తేజో దత్తం సురపతే పూర్వం త్రిలోక జయకాంక్షణ. సో అందువల్ల ఇందులో మనం ఒకటి గమనించాలి. త్రిలోకాలని ఇంద్రుడు జయించాడు అంటే ఒకప్పుడు జయించాడని అర్థం, అంటే ప్రతిసారి ఆయనే జయించుంటాడని అర్థం కాదు. తర్వాత ఇంద్రుడు అనేది ఒక పదవి. సో ఆ పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఇంద్రుడు వేరుగా ఉంటాడు. అందువల్ల రాక్షసులు కూడా ఇంద్ర పదవి ఆక్రమించారు. బలిచక్రవర్తి ఇంద్ర పదవిని ఆక్రమించాడు. రావణాసురుడు ఇంద్రుడిని జయించాడు. ఇంద్రజిత్ అని వాడు కొడుకు పేరే పెట్టుకున్నాడు. అందువల్ల ఇంద్ర పదవి అన్నది దేవతలకి భగవంతుడు ఇస్తే దాన్ని అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు రాక్షసులు. అందువల్ల రాక్షసులు కూడా చాలా రోజులు స్వర్గాన్ని పరిపాలించారు, కానీ అది ఆక్రమితమే అవుతుంది. కానీ మన వాళ్ళకి చెందదు. పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ని ఆక్రమించుకున్నట్టుగా. అందువల్ల ఇవాళ కాదు రేపటికైనా మందే అది అని చెప్పాను. తర్వాత ఈ బ్రహ్మాస్త్రం ఎప్పుడైతే ఆయన రఘువరుడు ఎక్కుపెట్టగానే మొత్తం భూమండలం అంతా కంపించిందిట. అది ఒక న్యూక్లియర్ బాంబు లాంటిది అనుకోండి దాన్ని. కానీ అది అతివేగంగా వెళ్ళి రావణ హృదయాన్ని తీల్చేసి భూమిలోకి వెళ్ళిపోయింది అది. సో అప్పుడు ఆ రావణాసురుడు అలా బ్రహ్మాస్త్రంతో ఆయన చనిపోయినప్పుడు మొత్తం లోకాలన్నీ సంతోషించాయిట. అది కానీ విభీషణుడు మాత్రం పాపం చాలా బాధపడ్డట. ఇప్పుడు మనం వచ్చే వారంలో ఈ రావణ వధ తర్వాత ఏం జరిగింది అన్నది మనం వింటాం. చాలా విషయాలు కూడా ఈ తర్వాత నేర్చుకోవాల్సి ఉన్నాయి. నేను మొదటగా ఏమనుకున్నానంటే రావణ వధతో ఈ రామాయణ పారాయణ పూర్తి చేద్దాం అనుకున్నాను. కానీ తర్వాత ఏమనిపించిందంటే రాముడి పట్టాభిషేకంతో పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. సో ఇవాళ మనం రావణ వధ ఆయన చంపినప్పుడల్లా మళ్ళీ తలలు పుట్టుకు రావడం అన్నది దాన్ని మన యువతకి ఎలా మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలంటే అహంకారం అన్నది ఎన్నిసార్లు తీసేసినా కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది.
సో ఆ అహంకారాన్నే రావణుడి తలతో మనం పోల్చుకోవాలి. తర్వాత దశగ్రీవుడు అంటే ఆయనకి 10 తలలు ఉన్నాయని అనుకుంటారు చాలామంది. అలాగే దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు కొన్ని జంతువులు ఉంటాయి, మీకు తెలుసో తెలీదో, ఆక్టోపస్కి బ్రెయిన్ ఒకచోట ఉండదు మనకులాగా. దానికి ఎన్ని అంగాలు ఉన్నాయో అన్ని అంగాల్లోనూ బ్రెయిన్ ఉంటుంది. అలాగే వానపాము మన మధ్యలో కట్ చేసినా కూడా అది బతికే ఉంటుంది. అందువల్ల ప్రాణం వేరు, తర్వాత శరీరం వేరు. అందువల్ల కొన్నింటికి ఆ ప్రాణం అలా ఉంటుంది. మరి ఆయన అమృత భాండం తిన్నాడు కాబట్టి, అమృత భాండం లోపల ఉంది కాబట్టి ఆయన ఎన్నిసార్లు చంపినా చావడం అని చెప్పి ఒక కథ ఉంది. అలాగే ఆయన బ్రహ్మ యొక్క ఆశీర్వచనంతో ఉన్నాడు కాబట్టి ఆయన మరణం బ్రహ్మాస్త్రంతోనే అవుతుందని వాల్మీకి చెప్పారు. తర్వాత దశగ్రీవుడు అని ఎందుకు చెప్పారంటే, అలా 10 సార్లు ఆయన తల కొట్టేసినా కూడా ఆయన బతికే ఉన్నాడు కాబట్టి ఆయన దశగ్రీవుడు అన్నారు. తర్వాత కొంతమంది ఏమంటారంటే, దశగ్రీవుడు అంటే ఆయనకి 10 శాస్త్రాల్లో ఆయనకి నైపుణ్యం ఉందిట. జ్యోతిష్ శాస్త్రం, తర్వాత ఆయుర్వేద శాస్త్రం, తర్వాత ఈ ఏమంటుంది యుద్ధ శాస్త్రం, తర్వాత వీణ వాయించేవాట ఆయన. రుద్రవీణాన్ని వీణ వాయించాడు ఆయన. సో ఆ వీణ కనుక్కున్నాడు కూడా. అందుకని సంగీతంలోనూ చాలా వాటిలో ఆయనకి ఇది ఉందిట. అందువల్ల 10 మంది మనుషులు చేయగలిగిన పని ఆయన చేశాడు కాబట్టి దశగ్రీవుడు అని మాట చెప్తారు. ఇవన్నీ మనం వీటిని పొయిటిక్గా మనం ఆలోచించుకోవాలి, కానీ నిజంగా 10 తలకాలనా లేదని ఆలోచించదు. అలాగే మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం, 60,000 సంవత్సరాలు ఉన్నాడు అంటే 60,000 సంవత్సరాలు ఉన్నాడా లేదా అంటే మనం చెప్పలేము. పూర్వకాలంలో ఈ సోల్ అంటే ఆత్మ అన్నది ఈ రాక్షసులు, వానరులు వీళ్ళందరికీ కామరూపులు. వీళ్ళు ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరించేవారట, ఏ బాడీలో కావాలంటే వాళ్ళు వెళ్ళగలిగేవారట. అందువల్ల వాళ్ళకి ఉన్న ఆయుర్దాయం, ఇప్పుడు మనం 100 ఏళ్ళు బతుకుతున్నాం, మరి అదే కీటకాలు ఓన్లీ ఒకరోజే బతుకుతున్నాయి. అవి ఒకరోజు ఎందుకు బతుకుతున్నాయంటే, మరి వాటిలో ఉన్న కూడా ప్రాణం ఉంది, ఆత్మ ఉంది, అవి కూడా భోజనం చేస్తే అన్నీ ఉన్నాయి, కానీ వాటికి ఆయుష్ లేదు. అందువల్ల కలియుగంలో ఆయుష్ తక్కువ అని అంటారు. మరి ద్వాపరయుగంలో మరి కృష్ణుడు వాళ్ళందరూ 125 ఏళ్ళు బతికారు, 250 ఏళ్ళు బతికారు అంటారు. మరి మనం అది నమ్మకపోవచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాం కదా, 100 ఏళ్ళు బతికిన వాళ్ళు చూస్తున్నాం, 150 ఏళ్ళు చూసి బతికిన వాళ్ళు చూస్తున్నాం, 30 ఏళ్ళు చనిపోయిన వాళ్ళు చూస్తున్నాం. అందువల్ల మన తెలివితేటలు ప్రతిసారి ఇలాగే జరుగుతుందని అనుకోకర్లేదు. ఇప్పుడు మరి ఈ మెడిసిన్లో ఇవి వచ్చిన తర్వాత హార్ట్ మార్చేస్తున్నారు, తర్వాత హెడ్ మార్చేస్తున్నారు, బ్రెయిన్ మార్చేస్తున్నారు, ఏ అవయవానికి అవయవం పెడుతున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకో 50 ఏళ్లలో మా ప్రాణం కూడా పెరుగుతుంది, 150 ఏళ్ళు ఈజీగా బతుకుతారు అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మరి అందువల్ల మనం 60,000 ఏళ్ళు బతికాడా రావణాసుడు లేదా అన్నది ముఖ్యం కాదు. వాడు ఎంత బతికినా కూడా తాను అధర్మం చేశాడు కాబట్టి ధర్మంతో ఉన్న రాముడు ఆయన గెలిచాడని. తర్వాత మనలో కూడా ఈ ఇతర మతాలు, ఇతర క్యాస్ట్లు, ఈ వర్ణాలు అన్నీ మనం డివిజన్ తీసుకుంటున్నాం, కానీ ఆ డివిజన్స్ లేవు మన మానవుల్లోనూ. రెండే ధర్మం, అధర్మం రెండే ఉన్నాయి. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఇవాళ మనం రావణ యుద్ధంలో రావణుని వధ గురించి మనం తెలుసుకున్నాం. నన్ను అడిగితే రావణుని వధతో రామాయణం పూర్తయినట్టే, కానీ తర్వాత ఇంకా కొన్ని ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ మనం చదువుదాం. తర్వాత సీత అగ్ని ప్రవేశం, ఇవన్నీ కూడా కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఎందుకు అగ్ని ప్రవేశం చేసింది అని చెప్పని. అలాగే అవి రకరకాలుగా మరి మనం అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఈ కథలు రాసినప్పుడు అప్పుడు ప్రజల యొక్క మనోభావాలు బట్టి, అప్పటి ప్రజల నమ్మకం బట్టి, అప్పటి ప్రజలకు అర్థం అయ్యే దీన్ని బట్టి కూడా, ఆ రోజుల్లో ఇంతమంది చదువుకునేవాళ్ళు కాదు. చదువు అంటే మనం ఇప్పుడు ఇవాళ బిఎస్సీలు అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో చదువు అంటే వేదం ఒక్కటే చదువు, మిగతావన్నీ కులవృత్తులు చేసుకునేవారు. అందువల్ల ఇప్పుడు కూడా నా ఉద్దేశం ఏంటంటే, ఎడ్యుకేషన్ అనేది నాట్ ఫర్ ఎంప్లాయ్మెంట్, బ్రిటిష్ వాళ్ళు చెప్పినట్టుగా, ఇట్ ఈస్ ఫర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫర్ నాలెడ్జ్. అందువల్ల కొండలు చేసేవాడు అదేంటిది ఇవి చేసేవాడు అని మనం అనుకోకలేదు, కానీ ఎవరైనా పని చేస్తే వాళ్ళకి మనం ఆ కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వడం అనేది మన ధర్మం. అందువల్ల డబ్బు సంపాదించుకోవడం అనేది పని వల్ల చేసుకోవాలి, కానీ ఏదో నాలెడ్జ్ వల్ల యాక్టివిటీ చేసుకున్నది అయితే తొందరగా కుదరదు.
ఇప్పుడు ఈ ఐటీ సెక్టర్లో అవన్నీ కూడా కొన్ని రోజుల్లో కూలిపోతాయని నా ఉద్దేశం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అది ఉండదు. అందువల్ల మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో వ్యవసాయదారుడు అతను ఎప్పుడూ ఆకలితో ఉండడు. ఎందుకంటే అతనికి భోజనం అనేది అతను ప్రపంచానికి ఇస్తున్నాడు కాబట్టి. అలాగా మనం ఏం చేసినా కూడా ఇంకొకరు ఉపయోగిస్తే మనకు డబ్బులు వస్తాయి, మనకి జీవనోపాధి అవుతుంది. అంతేగాని చదువు ఒక్కటి మనకి ఉద్యోగాన్ని పనికిరాదు. సో ఇది ఎందుకు మనం మాట్లాడుతున్నామంటే ఈ రామాయణం అవన్నీ కూడా మన కల్చర్ని, మన సంస్కృతిని పెంపొందించాయి. ఆ రోజుల్లో కూడా ఎవరికి సంబంధించిన పనులు వాళ్ళు చేసుకునేవారు. నేతగాళ్ళు చేసేవారు, రధికులు చేసేవారు. అందువల్ల మనం ఇవన్నీ చదువుకోవడం మూలాన మన ధర్మ మార్గంలో మనం వెళ్ళడం పెరుగుతుందని నా ఉద్దేశం. సరే, మనం రామాయణ పారాయణ 75వ భాగం రావణ వధ ఇది పూర్తయ్యే ముందు మనం రామమంత్రం చదువుకుందాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. సాయిరామ రామేతి రమే రామే మనోరమే శతసహస్రనామ తత్తుల్యం సాయినామ వరాననే. వచ్చే వారం మండోదరి విలాపము, మండోదరి అతనికి గురించి చెప్పింది. తర్వాత సీతా అమ్మవారు అగ్ని ప్రవేశం, అవన్నీ మనం విందాం. స్వస్తి.